హలో 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 అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నా లైఫ్లో ఉన్న స్ట్రెస్ని అంతా దింపేసుకోవడానికి అలా ఆస్ట్రియా క్యాపిటల్ అయిన వియన్నా వెళ్తున్నాం అనమాట. ఇదే వియన్నా రైల్వే స్టేషన్. దాన్ని జర్మన్లో వీన్ అంటారు అనమాట. వీన్ హాప్ట్బోనాఫ్ అంటే జర్మన్లో రైల్వే స్టేషన్ అని అర్థం. అసలు ఈ రైల్వే స్టేషన్ ఉంది కదా, బా 3 ఫ్లోర్లు కట్టారండి. కింద షాపింగ్ మాల్లు, ఆ కింద అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్లు, అబ్బా బాబా మామూలుగా లేదు. ఇది అలా సిటీ సెంటర్లో నడుచుకుంటే వెళ్తున్నాం అనమాట. ఆ క్రిస్మస్ డే సెలబ్రేషన్స్ అన్నీ, క్రిస్మస్ సీజన్ కదా, లైట్లు భలే పెట్టారులేండి. అలా నడుచుకుంటా ఇప్పుడు మనం సిటీ యొక్క మేజర్ ల్యాండ్మార్క్ అయిన సెయింట్ స్టిఫెన్ కెథడ్రల్కి వెళ్తున్నాము. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చర్చెస్. 14th సెంచరీలో దీన్ని కట్టారు. ఇది 400 feet ఎత్తుంది. అండ్ ఇంటీరియర్ అయితే అసలు భలే ఉంది. చూడండి, ప్రేయర్ జరుగుతుంది లోపల. ఆ కోరస్ భలే ఉంది కదా, నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ చర్చ్కి బోల్డ్ అంత హిస్టరీ ఉంది. ఈ చర్చ్ కింద క్యాటకాంబ్స్ అన్న ఒక ప్లేస్ ఉంది. అన్ఫార్చునేట్లీ దాంట్లోకి మన కెమెరాని అలో చేయలేదన్నమాట. ఫోటోలు నాట్ అలౌడ్. సో ఐఎమ్ రియలీ సారీ. ఊర్లో మటుకు గుర్ర బండ్లు ఎక్కువ ఉన్నాయి. అండ్ మీరు బటర్ అండ్ బ్రెడ్ చూసి ఉంటారు, బ్రెడ్ అండ్ బటర్ చూసి ఉంటారు. ఇది బ్రెడ్ అండ్ సూప్ అనమాట. ఒక్కో బ్రెడ్ వచ్చి 10 యూరోలు. నేను కూడా తినాలండి. ఇదే నేను తిన్నది. లోపల ఉంది గుమ్మడికాయ సూప్ అంట. కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం ద అంకెరోర్ క్లాక్ సెంటర్. ఇది ఒక ఓల్డ్ మెకానికల్ క్లాక్. దాంట్లో బొమ్మలు తిరుగుతూ ఉంటాయి అలా ప్రతి టైంకి. ఇప్పుడు మనం నెక్స్ట్ వియన్నా ఒక క్రిస్మస్ మార్కెట్కి వెళ్తాం. ఇదే అనమాట వియన్నా క్రిస్మస్ మార్కెట్. దాన్ని వీనర్ క్రిస్ కిండల్ మార్కెట్ అంటారు. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్రిస్మస్ మార్కెట్ అనమాట. డేటెడ్ బ్యాక్ 1298 నుంచి స్టార్ట్ అయిందంట. రికార్డ్ చేయబడింది అది. అంతకుముందు కూడా జరుగుండొచ్చు. ఈ దూరంలో కనబడుతుందే ఆ సిటీ హాల్. ఇది సిటీ హాల్ బిల్డింగ్ అనమాట. అది ఈ గవర్నమెంట్ యాక్టివిటీస్కి, ఈవెంట్స్కి, ఏదైనా లైవ్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్కి ఈ ప్లేసెస్ వాడతారు అనమాట ఇలా. కానీ లైటింగ్ మటుకు క్రేజీ ఉంది. అసలు ఎంత బాగా పెట్టారంటే భలే ఉంది అసలు. క్రిస్మస్ సీజన్ అంటే ఇంతే అనుకున్నా కానీ, బట్ ఇన్ జనరల్ వియన్నాలో ఎప్పుడు ఏదోటి జరుగుతూనే ఉంటుందంట. దే ఆర్ ఆర్ట్ లవర్స్. వాళ్ళకి ఆర్ట్ అంటే చాలా ఇష్టం అంట. ఇది వియన్నా ఒక పార్లమెంట్ అంట. దీని లోపలికైతే వెళ్ళే టైం లేదు. బయట నుంచి అలా 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 చూసుకుని అలా వెళ్ళిపోయాము. మీకోసం ఫోటో పెడతాను చూడండి, బాగుంది. బుక్ చేసుకోవచ్చు అంట విజిట్ కూడా. ఇంత తిరిగిన తర్వాత ఓపిక ఎక్కడ ఉంటుంది, అందుకే ఎయిర్బిఎన్బికి వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే ఒక గైడెడ్ టూర్ బుక్ చేసాం అనమాట. దానికి వెళ్తున్నాం. ఇదే మా గైడెడ్ టూర్. ఆయన మా గైడ్ మైకెల్ జాక్సన్ అని చెప్పాడు పేరు. ఇప్పుడు తిరుగుతున్న ప్లేస్ ఒక మాన్యుమెంట్ అనమాట. ఇది ఒక స్మారక స్తూపం లాంటిది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన చెడు విషయాల్ని గుర్తు చేసుకుంటూ అలాంటివి మళ్ళీ జరగకూడదని చెప్పి అక్కడ గవర్నమెంట్ ఇలా కట్టించిందనమాట. ఇది అప్పట్లో యూదుల మీద జరిగిన ఊచకోతకు కూడా గుర్తుగా ఇది కట్టించారు. ఇది చూస్తున్నారుగా, దానికి ముళ్ళ ఇది పెట్టారు, ఎవరు తొక్కకుండా. స్తూపం. కానీ సిటీ మటుకు భలే బ్యూటిఫుల్గా ఉంది. ఈయన మెయిన్ ఆయన అనమాట. ఈ వియన్నాని కట్టించింది ఈయనే.
ఇలా అంత వండర్ఫుల్ ఆర్కిటెక్చర్తో కట్టించింది ఫ్రాన్స్ జోసెఫ్ వన్ అనమాట. ఈయన అప్పట్లో ఎంపరర్. ఇప్పుడు చూస్తున్నారుగా, అదే ఇక్కడ వియన్నా యొక్క ఓపెరా అనమాట. ఇక్కడే అన్ని మ్యూజిక్ షోస్ జరుగుతాయి. ఆల్బర్టినా మ్యూజియం అనమాట. అవన్నీ చూసేసుకుని మేము అలా నడుచుకుంటా మళ్ళీ వేరే ప్లేస్కి బయలుదేరాం అనమాట. అలా గ్రీన్ గొడుగు పట్టుకుని అలా తిరుగుతూ వెళ్తున్నాడు, మొత్తం తిప్పాడు ఆయన. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గవర్నమెంట్ కాంపౌండ్స్ అంట. అసలు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టారో. అన్ని 17వ శతాబ్దం నాటి అన్ని. చూసాం కదా ఒక గుర్రం మీద వ్యక్తిని, అది ఈయన ఫ్రాన్స్ జోసెఫ్ వన్. వియన్నాని ఇంత అందంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఈయన. అప్పట్లో ఎంపరర్. ఆయన లైఫ్ అంతా చాలా పర్సనల్ ట్రాజడీస్ అంట. అయినా సరే ఆయన ఆర్ట్ అంతా ఉపయోగించి ఇంత బ్యూటిఫుల్గా బిల్డ్ చేశాడు సిటీని. క్రేజీ అసలు. ఇప్పుడు ఆ దూరంలో చూస్తున్నారు కదా ఫ్లాగ్స్ ఉన్న బిల్డింగ్, అది ప్రెసిడెంట్స్ ప్లేస్ అనమాట. వీళ్ళ ప్రెసిడెంట్ ఆయన ఆఫీస్లో ఉంటే అక్కడ 2 ఫ్లాగ్లు ఉంటాయి, లేకపోతే ఒకటి ఫ్లాగ్ ఉంటుందట. సో బట్ నెవర్ట్లెస్ వాళ్ళు ఏం కేర్ చేయరంట. ఈ బిల్డింగే హిట్లర్ స్పీచ్ ఇచ్చాడు ఆ పైన ఫ్లోర్లోంచి, అందుకే ఆ పై ఫ్లోర్ అంతా బ్లాక్ చేసేసారంట. అక్కడ ఇది ఒక స్లోగన్ తగిలింది, డెమోక్రటీ మూస్ ఈడెన్ టాక్ ఎర్ నాట్ వెడన్. అంటే అర్థం డెమోక్రసీని ఎప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇది చాలా కాన్ఫిడెంట్గా ఏదో ప్యాలెస్ అనుకున్నారు కదా, ఇది గుర్రాలు పెట్టుకున్న ప్లేస్ అంట అప్పట్లో. ఇక్కడ గుర్ర బండ్లు పార్క్ చేసేవాళ్ళంట. ఇది దాని ఒక ఎంట్రన్స్. ఇది హోఫ్బర్గ్ ప్యాలెస్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది రోమన్ టైంలో డ్రైనేజ్ సిస్టమ్ అంట. కాలువల సిస్టమ్ తవ్వకాల్లో బయటపడింది. ఆ తర్వాత ఇలా సిటీల్లో ఇలా తిరుగుతూ వెళ్ళాం. ఇక్కడ స్తూపం చూస్తున్నారు కదా, అది ప్లేగ్ వ్యాధికి గుర్తుగా కట్టారంట. అంత తిరిగిన తర్వాత ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలిగా, అందుకే కేక్ షాప్లోకి వచ్చాము. ఈ షాప్లో అయితే కేకులు భలే ఉన్నాయండి, టేస్ట్ బా అద్భుత. నేను ఒక కేక్ ఆర్డర్ ఇచ్చాను, వెనీలా షార్లెట్ ఏదో అంటే పేరు నో తిరగట్లా, బాగుంది. ఆ తర్వాత కున్స్ట్ మ్యూజియం వియన్నా, అంటే ఆర్ట్ మ్యూజియం అనమాట. ఇది వియన్నాలో ఒక మంచి ప్లేస్ అనమాట. ఇక్కడ మీకు ఎప్పుడియో పెయింటింగ్స్, అంటే 16వ శతాబ్దము అప్పటివి కూడా దొరుకుతాయి. ఇది చూస్తున్న పెయింటింగ్స్ అన్నీ ఎప్పుడో 15వ శతాబ్దం నాటి, అంటే 15th సెంచరీ అప్పుడు ఈ పెయింటింగ్స్ అన్నీ. ఇది చూసారా, ఇది అప్పట్లో ఫిష్ మార్కెట్ పెయింటింగ్ అంట. పెయింటింగ్ దగ్గరికి వెళ్తే అలారం పని చేస్తలేదు, టెస్ట్ చేసా, పని చేసింది అలారం. వీళ్ళు బిల్డింగ్లో ఏ ప్లేస్ని అవుతలేదండి. ఇక్కడ ఖాళీ ప్లేస్ దొరికింది, మంచి వ్యూ పాయింట్ పెట్టి అక్కడ రెస్టారెంట్ పెట్టేసి టీలు కాఫీలు బ్రేక్ఫాస్ట్లు పెట్టి అమ్మేస్తున్నారు. బిల్లు కూడా గట్టిగానే ఉంటుంది. మళ్ళీ మ్యూజియంలో ఇంకో ప్లేస్కి వచ్చాము. ఇక్కడ పురాతన ఈజిప్ట్ కాలం నాటి ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారుగా, అప్పట్లో అది భాష, వాళ్ళ భాష అది. ఇందాక చూసింది సేమ్, ఇదంతా ఈజిప్షియన్ అనమాట. చూసారా, అప్పట్లో ఫెర్రోస్ అంటారు చూసారా, వాళ్ళు అలా ఉండేవాళ్ళు అంట. అవన్నీ ఇది వాళ్ళ యొక్క శవపేటికలు. అది మమ్మీ, ఇది అప్పట్లో శవం అంతే. అలా చుట్టేసి ఆ శవపేటికలో పెట్టేసి ఇలా పెట్టేస్తారనమాట. ఇవన్నీ తవ్వకాల్లో బయటపడినాయి అనుకుంటా.
ఇదో ఫన్ ఫ్యాక్ట్. ఈ బొమ్మలు చూస్తున్నారు కదా! ఈ బొమ్మల్ని షాబిట్స్ అంటారంట. ఈటిల్ని శవపేటికలు ఏవైతే ఉన్నాయో, ఆ శవాల్లో అదే ఆ శవపేటికలో మమ్మీలతో పాటు పెట్టేస్తారంట. ఈ ఒక్కొక్క బొమ్మకి పేరుంటది. దాని యొక్క డ్యూటీ కూడా ఉంటదంట. అవేం జేయాలి? వనమాల, తోటమాల లేకపోతే ఏంటి? అంటే వీళ్ళ నమ్మకం ఏంటంటే, ఈ బొమ్మ ఒక్కొక్కటి చనిపోయిన వాళ్ళ కోరికలు తీరుస్తదని వాళ్ళ నమ్మకం అంట. ఒక్కో బొమ్మకి ఒక్కో రోజు. 365 రోజులకి 365 బొమ్మలు. సో, ఇది ఈటెనకాల స్టోరీ అండ్ ఫన్ ఫ్యాక్ట్. నచ్చిందనే అనుకుంటున్నా. మీ మమ్మీ కోసం పెట్టాయంట. మమ్మీ ఫ్రై చేసే ముందు. ఇప్పుడు ఈజిప్ట్ అయిపోయిందిగా. ఇది రోమన్ అండ్ గ్రీక్ సివిలైజేషన్ టైంకి వచ్చాము. ఇవన్నీ అప్పట్లో బొమ్మలు. ఈ మ్యూజియం మటుకు ఆర్ట్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి నేనైతే ప్రిఫర్ చేస్తాను. బోల్డ్ అంత ఆర్ట్ ఉందండి ఇక్కడ. పెయింటింగ్లు, ఎంతో హిస్టరీ ఉంది. బోల్డ్ అని చూడొచ్చు. ఇది చూసారా? క్రీస్తు పూర్వం నాటి బొమ్మలు అంటాయి. అసలు ఎంత డీటెయిల్డ్గా చెక్కారంటే బాగుంది. చూడడానికి నాకు నచ్చింది. సో ఇది ఆల్మోస్ట్ మోర్ దాన్ 2.5 hours తిరిగిన తర్వాత బయటకు వచ్చాము. అలా ఒక చల్లగాలి పీల్చుకున్నాం హాయిగా. ఇది చూస్తున్నారు కదా, ఈవిడ పేరే మేరీ తెరీసా అనమాట. ఈవిడ్ని యూరప్ యొక్క అత్తగారు అంటారు. 16 మంది పిల్లలు కన్నారంట. ఆ 16 మందిని డిఫరెంట్గా ఇచ్చి అందరినీ రాజ్యాలు వెళ్ళేలా చేసింది. అందుకే యూరప్ యొక్క అత్తగారు అంటారు. సో అదండి సంగతి. ఇప్పటికే వీడియో చాలా లెందీ అయిపోయింది, బట్ చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇంకా. సో నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ. సో ఇంతవరకు చూసారంటే మీకు డెఫినెట్గా వీడియో నచ్చే ఉంటుంది. సో లైక్, షేర్ అండ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్. అలాగే ఏం నచ్చిందో ఏం నచ్చలేదో కమెంట్ చేయండి, సో దట్ నేను ఇంప్రూవ్ అవుతాను.